మనకి డాక్టర్ వేసుకునే వైట్ కోట్ మాత్రమే కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ ఎమోషనల్, His voice suddenly collapsed. mentally, physically, emotionally, 5 6 injections. Everyone came into action. situation, patient నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే సేవ్ చేశారు. లెట్స్ రెస్పెక్ట్ డెత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి. ప్రోటోకాల్ లాగా అలా కామన్ మిస్నోమర్. లాయర్ అండ్ ఈవెన్చువల్లీ జడ్జ్, పొలిటీషియన్, డాక్టర్స్ ఒక్కలే కాదు. చాలా మంది కోపం అని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. డాక్టర్స్ దేవుళ్ళు అంటారు, కాకపోతే ఈరోజు ఆ డాక్టర్లో ఉండే డివినిటీ అండ్ ప్రొఫెషనలిజంతో పాటు ఆ డాక్టర్ వెనకాల ఉండే మామూలు మనిషి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మనకి డాక్టర్ వేసుకునే వైట్ కోట్ మాత్రమే కనిపిస్తుంది, కాకపోతే ఆ వైట్ కోట్తో పాటు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిస్క్స్ గురించి ఈరోజు పాడ్కాస్ట్లో మనం వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు. అండ్ మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనము మీ మెడికల్ ప్రొఫెషనల్ జర్నీ గురించి వివరంగా తెలుసుకున్నాము. ఈరోజు మీ మెడికల్ పర్సనల్ జర్నీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. అసలు మీరు మెడిసిన్ చేయాలని ఆ కోరిక అనేది లైక్ ఎప్పుడు పుట్టింది? లైక్ మీరు చిన్నగా ఉన్నప్పుడే మీరు డాక్టర్ అవ్వాలని కలగన్నారా, లేదంటే మీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల మెడిసిన్ చేశారా? థ్యాంక్ యూ డాక్టర్ వాణి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ పాడ్కాస్ట్. మొదటిగా నేను డాక్టర్ అవ్వాలనే కోరిక గురించి చెప్పాలంటే there are multiple inspirations and multiple encouragements in life. చాలా మంది నన్ను ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రభావితం చేశారు, ఎంకరేజ్ చేశారు. మొట్టమొదటిగా మా గ్రాండ్ పేరెంట్స్, మా తాతగారు, నాన్నమ్మ గారు, తర్వాత మా పేరెంట్స్, మా ఫాదర్, మదర్. చిన్నప్పటి నుంచి ఒక మెంటల్ కండిషనింగ్ జరిగింది. మా శ్రీనివాస్ డాక్టర్ అవుతారు, హీ విల్ బికమ్ ఎ డాక్టర్ అని ఆ ఫ్యామిలీ సర్కిల్స్లో రిపీటెడ్గా చెప్పడము. సో మై బ్రెయిన్ వాజ్ కండిషన్ రైట్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. సో ఇది కాకుండా యాజ్ ఐ గ్రూ అప్ I saw doctors' position in the society. That as I grew up and when I was in the school, I saw that doctors hold a very special position. That also has actually increased my ambition. అంటే definitely doctor అనే ambition దాని ద్వారా పెరిగింది. ఇది కాకుండా as I got into my intermediate and all, I've seen various facets of doctors అంటే specializations కానీ, తర్వాత the way ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది ప్రొఫెషన్లో. ఎందుకంటే మా పెద్దాన్ గారు కూడా ఈజ్ ఎ డాక్టర్, ఆప్థల్మాలజిస్ట్. హీ వర్క్ యాజ్ ఎ సూపరింటెండెంట్ ఇన్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్. అలాగే ఇంకో పెద్దాన్ గారు హీ వాజ్ CEO ఫర్ మల్టిపుల్ కంపెనీస్. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ మా ఫాదర్ పి రవీంద్రరావు గారు అని, హీ వర్క్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. సో హీ హ్యాడ్ ఎ క్లోజ్ అసోసియేషన్ విత్ డాక్టర్స్. So I was seeing a lot of doctors since childhood. చాలా మంది డాక్టర్లను చూసి ప్రభావితమై అలా చేస్తుంటాను. కానీ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి, పేరెంట్స్ నుంచి కానీ, రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, ఎక్కడ కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ ఫోర్స్ టు బికమ్ ఎ డాక్టర్. ఐ థింక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ డాక్టర్. థ్యాంక్ యూ. Yeah, I think మన ఇండియన్స్లో ఇట్స్ లైక్ అప్పట్లో, ఎస్పెషలీ అప్పట్లో, there were only two professions that we could choose, either BTech or MBBS. So most of them like మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు, they used to become engineers, and సైన్స్లో బాగుండేవాళ్ళు, they used to become doctors. లైక్ మనకున్న చాయిసెస్. అట్ ద సేమ్ టైం లైక్ మెడిసిన్ చేస్తే కొంచెం ఒక స్టేటస్ ఉంటుంది అని మా పేరెంట్స్ కూడా they used to encourage us. So yeah, that makes sense. అండ్ మీ ఇన్ని ఇయర్స్ మెడికల్ జర్నీలో ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను? లైక్ మీరు కంటిన్యూస్గా నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు, లైక్ మీరు అప్పుడే ఫ్రెష్గా మెడిసిన్ స్టార్ట్ చేశారు, బట్ అగైన్ లైక్ ఎవ్రీ డే నైట్ డ్యూటీస్ వితౌట్ బీయింగ్ ఏబుల్ టు స్లీప్ ఫర్ 1 hour ఆల్సో. ఆర్ ఎప్పుడైనా పేషెంట్స్కి మీరు అంటే ఎవరైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు మీరు ఆ మెసేజ్ కన్వే చేయాల్సి వచ్చినప్పుడు ఇట్ వుడ్ హావ్ బీన్ టఫ్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎందుకు మెడిసిన్ తీసుకున్నాను అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేనైతే హానెస్ట్గా ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ఫెల్ట్ ప్రౌడ్ దట్ ఐ హావ్ కంప్లీటెడ్ మై మెడిసిన్. ప్రౌడ్ అని ఎందుకు అంటున్నానంటే
everyone will have a purpose in life, and I always wanted to be in community service. Community service ఈ సొసైటీకి బాధ్యత గల పౌరులుగా సర్వీస్ చేయాలి అంటే మెడిసిన్ ప్రొఫెషన్ ఒకటి ఇట్ గివ్స్ యూ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు డూ దట్. సో there is a immense professional satisfaction when you treat patients. వాళ్ళు రికవర్ అయ్యి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే యూ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ సాటిస్ఫైడ్. సో నాకైతే ఇప్పటివరకు డ్యూరింగ్ మై ఎంటైర్ journey of my career, being in clinical practice, being in various other fields. I worked in healthcare technology, I worked in health insurance, I worked in health education, I worked as a professor, I worked in medical colleges, I worked in management colleges, teaching students. I never felt that I regret for taking medicine. I always felt proud. యా ఐ థింక్ డాక్టర్ ఒక్కసారి ఆ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాక మనకి ఆ సర్వీస్ మోడ్ అండ్ ఈవెన్ ద నంబర్ ఆఫ్ అవర్స్ అన్ని అవర్స్ పనిచేసినా కూడా వన్స్ యూఆర్ ట్రీటింగ్ సో మెనీ పీపుల్ అండ్ మనకి లైఫ్ ఇస్తున్నప్పుడు మేబీ ఆ స్ట్రెస్ అనేది డోంట్ మ్యాటర్ అలాట్. ఇన్ని రోజులు మీరు వర్క్ చేసేటప్పుడు మిమ్మల్ని బాగా అంటే ఎమోషనల్గా కదిలించిన సిచ్యువేషన్ కానీ లైక్ ఎనీ పేషెంట్ యొక్క ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా స్టోరీ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా చాలా ఉన్నాయి, బట్ I definitely recollect couple of situations. They're very very emotional. ఒకటి ఎర్లీ ఇన్ మై కెరియర్, ఇంకా నాది అప్పటికి మెడిసిన్ కంప్లీట్గా పూర్తి అవ్వలేదు, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. వీ హ్యావ్ టు డూ 1 year ఇంటర్న్షిప్ ఆర్ రొటేటర్షిప్. సో నాది ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో డ్యూటీ ఉండింది. అయితే ఒక రోజు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు దాదాపు 45 మంది రైతులు ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్గా దే ఆర్ కమింగ్ టు ద ఎమర్జెన్సీ రూమ్ ఇన్ అన్ సెమీ కాన్షియస్ అన్కాన్షియస్ స్టేట్, అంటే దే ఆర్ నాట్ ఇన్ దేర్ సెన్సెస్. దాదాపు ఒక 45 మంది రైతులు అలా వచ్చారు. అది మాకు దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడిసిన్. సో వీళ్ళందరూ కూడా ఈ స్టేట్ ఎందుకు వచ్చారు అంటే అది జనరల్గా మే నుంచి ఆగస్ట్ వరకు ఇండియాలో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ సీజన్. అయితే ఈ రైతులందరూ కూడా ప్రికాషన్స్ అంటే జనరల్లీ దే హ్యావ్ టు వేర్ ఏ మాస్క్, దే హ్యావ్ టు వేర్ ఏ స్పెషల్ కోట్ ఫర్ స్ప్రేయింగ్. చాలా మందికి అవేర్నెస్ లేక దే డూ ఇట్. అండ్ ఈ ఆర్గనోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో దే గెట్ అబ్జార్బ్ ఫ్రమ్ స్కిన్. ఇన్హలేషన్ ఒకటే కాదు, దే ఆల్సో గెట్ అబ్జార్బ్. ఇంతమంది రైతులు స్ప్రే చేసినప్పుడు ఒకటేసారి అనుకోవచ్చు వరకు వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్ ఫర్. సో దానికి అట్రోపిన్ అని తర్వాత దానికి యాంటీడోట్ అంటే విరుగుడు మందు ఉంటుంది, ట్రైడాక్సైన్ ఈఏఎం. సో ఈ 2 ఇంజెక్షన్స్ని లోడ్ చేయడానికి అంటే 45 members కాబట్టి we had to load almost 500-600 injections. We were only 3 people, but we were working the whole night while vitals monitor చేసుకుంటూ అక్కడ ఉన్న 2-3 nurses కానీ ward boys, everyone came into action. When you are in emergency room, it's a beauty and everyone, they are very very committed. The government hospitals మనం చూస్తాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో సర్వీస్ అయితే ఉంటుందని కానీ, బట్ ఐ టోటలీ డిఫర్ విత్ దట్. ఐ థింక్ ద కమిట్మెంట్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ నర్సెస్ ఇట్స్ లైక్ ఎట్ నెక్స్ట్ లెవెల్. సో ఆ రోజు అంతమందికి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అంటే కౌన్సిలింగ్ అంటే వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ నైబర్స్ వీళ్ళందరూ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ చేసే వరకు దాదాపు హోల్ నైట్లో నన్ ఆఫ్ ద ఫార్మర్ లాస్ట్ లైఫ్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. No one appreciated us, but it was a great proud moment for us. అంటే అంతమంది రైతులు వచ్చారు. Everyone were moved to ICUs in different stages, but it was a very very touching moment for me. ఈ పెస్టిసైడ్ పాయిజనింగ్ ఇంత సివియర్గా ఉండే అంటే we were able to save so many lives. తర్వాత ఎర్లీ ఇన్ మై ప్రాక్టీస్ ఇంకో సంఘటన కూడా ఉంది. ఎర్లీ ఇన్ మై ప్రాక్టీస్ I was working in a hospital ఇక్కడ హైదరాబాద్లో కూకట్పల్లిలో రామ్దేవ్ మెమోరియల్ హాస్పిటల్ అని. I was working as a doctor there along with my wife. So ఒక రోజు little late evening around 8:39 ఒక యంగ్ కపుల్ వచ్చారు. Boy was about 22-23 years, very young boy. And వాళ్ళ వైఫ్ తీసుకొచ్చింది కొంచెం గ్యాస్ట్రైటిస్, కడుపులో మంటగా ఉంది. And we were just saying that as a protocol, even any pain in this region, we take an ECG. So they were saying that అది కొంచెం ఇనీషియల్గా they were rejecting that, they were not comfortable in doing an ECG. అయితే మేము ఆ ECG మిషన్ అవి అరేంజ్ చేసే లోపే
this boy suddenly collapsed. So suddenly in the body we took him out the stretcher onto the bed, uh, and there were no, suddenly all vitals are lost, pulse ledu, BP became unrecordable, and we tried our best, CPR, cardiopulmonary resuscitation, we gave defibrillation shock, we couldn't revive that boy. They were, I think, married for, I think, hardly 15-20 days. And it was very emotional moment for me. And that's early in the career, so senior doctors, cardiologists were వచ్చారు. We all tried to revive him. So ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, but I think these are some of them which are imprinted in my memory. So దీంట్లో we learn a lot of lessons. మనం ఇలాంటి కేసెస్ చూసినప్పుడు, ఇట్లాంటి సంఘటన ఫేస్ చేసినప్పుడు we'll be more cautious, we'll be more alert as doctors. So ఇలా చాలా ఉన్నాయి. These are two incidents which I remember very firmly in my mind. మీరు అంటే ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో లైక్ ఫస్ట్ వచ్చేసి 45 ఫార్మర్స్ని ఓపీ పాయిజనింగ్ నుంచి సేవ్ చేశారు. సో దట్ ఈస్ అ ప్రౌడ్ ఫీల్డ్ మూమెంట్ ఫర్ డాక్టర్స్. సో జనరల్గా మనం అంటే డాక్టర్స్ విల్ బీ ఫీలింగ్ ప్రౌడ్, ఆ పార్ట్ ఎక్కువ చూస్తుంటాము. బట్ మీరు చెప్పిన సెకండ్ ఎపిసోడ్ విచ్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్, లైక్ ఫర్ యూ ఆల్సో బీయింగ్ యంగ్, మీరు యంగ్ ఉన్నారు అండ్ సీయింగ్ అ యంగ్ పర్సన్ డైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అది అట్లాంటివన్నీ తట్టుకునే ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా డాక్టర్కి ఉండాలి. లైక్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే లైక్ ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్తోని అలాంటివి చూసి ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మీ కెరియర్లో ముందుకు వెళ్ళి, సో అది కూడా ఐ ఫీల్ డాక్టర్స్కి ఒక పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను పర్సనలీ. ఖచ్చితంగా ఐ థింక్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇండియాలో, వరల్డ్ వైడ్, గ్లోబల్లీ కూడా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ కోర్స్. అంటే రైట్ ఫ్రమ్ అనాటమీ నుంచి, అంటే డెడ్ బాడీ డిసెక్ట్ చేసి దాంట్లో ఉన్న ఆర్గన్స్ని స్టడీ చేయడం, స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ దగ్గర నుంచి when you go into the preclinical or paraclinical, clinical sciences అంటే మెడిసిన్, సర్జరీ వెళ్ళే వరకు కూడా ఆ జర్నీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్లీ స్టిచ్డ్. అంటే సో దాంట్లో యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు సీ పేషెంట్స్, అటెండ్ టు దర్ అటెండెన్స్, ఒక సీనియర్ డాక్టర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకోవడము. సో ఇట్ ఆల్, ఈ పేషెంట్స్ అన్నది, ఎంపతి అన్నది కెనాట్ లెర్న్ ఇన్ ఎ క్లాస్ రూమ్. ఎంపతి అనేది మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము కూడా యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ వి ట్రైన్ కిడ్స్, అంటే డిసడ్వాంటేజ్ కిడ్స్ హూ ఆర్ వెరీ పూర్, బిలో పవర్టీ లైన్, చదువుకోవడానికి అవకాశం లేని విద్యార్థులు ఉంటారు, స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతారు 10th 12th. అట్లాంటి విద్యార్థుల్ని మేము తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ అంటే నర్స్ అసిస్టెంట్స్గా, ఫ్లెబాటమీ టెక్నీషియన్స్గా, డయాలసిస్ టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇస్తుంటాం. అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంపతి నేర్పించాలంటే ఆల్రెడీ దే ఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్, దే themselves do not have a meal to eat, so they come and join these courses. It's a residential program. అలాంటి వాళ్ళకి ఎంపతి ఎలా నేర్పిస్తామంటే we make them spend in time in orphanages. So when they see kids who don't have parents, అంటే వీళ్ళకంటే కూడా someone who is already suffering more than us in a community అని చూసినప్పుడు అది నేచురల్గా the empathy will come out. అలాగే డాక్టర్స్ ఎడ్యుకేషన్లో కూడా వేరియస్ స్టేజెస్ ఎంపతి విల్ నేచురల్లీ కమ్ అవుట్. ఇన్ని ఇయర్స్ మెడికల్ ప్రాక్టీస్లో, లైక్ వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్, ఎప్పుడైనా అనిపించిందా లైక్ మీరు జాబ్ చేసేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇది మాకు మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు చెప్తే బాగుండేది అని? అంటే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎవాల్వ్ అవుతుంది. నేను ఇప్పుడు అంటే రీసెంట్గా మెడికల్ కరిక్యులం చూసినప్పుడు దేర్ ఆర్ న్యూ మాడ్యూల్స్ దట్ ఆర్ యాడెడ్. యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని ఒకటి, అంటే హౌ టు బిహేవ్ ఇన్ ఏ క్లినికల్ సెట్టింగ్. తర్వాత ఎథికల్గా ఎలా ఉండాలి, అంటే చాలామంది పేషెంట్స్ కూడా, అంటే డాక్టర్స్ దే ఆర్ మనీ మైండెడ్ అని ఇలాంటి మిస్నోమర్స్ ఉంటాయి. సో ఆ విద్యార్థి దశలోనే వాళ్ళకి ఎథిక్స్ మీద, మెడికల్ ఎథిక్స్ మీద, దీని మీద టీచింగ్ ఉంది. ఇంకోటి అడాప్షన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, రూరల్ ఫ్యామిలీ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త నేషనల్ మెడికల్ కమిషన్ కరిక్యులంలో. సో ప్రతి వైద్య విద్యార్థి కూడా విలేజ్లో ఉన్న ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకొని
వాళ్ళ హెల్త్ స్టేటస్ని త్రూఅవుట్ హిస్ జర్నీ ఆఫ్ మెడిసిన్ హీస్ ట్రాకింగ్ దేర్ హెల్త్ స్టేటస్. సో హీ విల్ హ్యావ్ దట్ స్టూడెంట్స్ కూడా ఫ్యామిలీ మెడిసిన్ ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుంది. సో ఇవి కొన్ని యాడ్ చేస్తున్నారు. కాకపోతే there is a lot of technology that is emerging in healthcare. So we are seeing banking. మనము ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళేది మనీ డ్రా చేయడానికి. Now no one really people go to bank. ఎందుకు? We have an ATM card, we have internet banking, we have mobile apps, we transfer. Similarly, people are marrying online now. There is Shaadi.com, Bharat Matrimony. So technology is touching everyone's life. సిమిలర్గా హెల్త్ కేర్లో కూడా టెక్నాలజీ పెనిట్రేషన్ చాలా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కానీ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ హెల్త్ కేర్లో యూజ్ చేసే టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద చాలా తక్కువ ఉంది. అంటే నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ ఆ మాడ్యూల్స్ టీచ్ చేయరు మెడికల్ ఎడ్యుకేషన్లో. ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి ఇంక్లూడెడ్. ఇది కాకుండా ఒక పేషెంట్ పర్స్పెక్టివ్లో వెన్ దే కమ్ ఫండింగ్ ఫర్ హెల్త్ కేర్ ఎలా అవుతుంది అవగాహన వైద్యులకు కల్పించాలి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, తర్వాత సోషల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమున్నాయి, ఆయుష్మాన్ భారత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న స్కీమ్ గురించి, వీటి గురించి వైద్య విద్యార్థులకు చాలా తక్కువగా అవగాహన ఉంది. కానీ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే లెర్న్ దిస్. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఫీల్ దట్ ఇది స్టూడెంట్స్గా ఉన్నప్పుడే నేర్పిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ అవర్ మెడికల్ ఎడ్యుకేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ సో ఫార్. ఈ కాన్స్టెంట్ స్ట్రెస్ఫుల్గా ఉండే ఈ ప్రొఫెషన్ అంటే మెంటలీ ఫిజికలీ ఎమోషనలీ ట్రైనింగ్ ఉండే మీ మెడికల్ ప్రొఫెషన్ నుంచి రీస్ట్రెస్ అవ్వాలంటే అంటే డే టు డే మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే ఆర్ ఎవ్రీ వీక్ మీరు రీస్ట్రెస్ అవ్వాలంటే అంటే వాట్ యాక్టివిటీస్ డూ యూ డూ? సో ఈ స్ట్రెస్ అనేది మన జీవితంలో నిత్యంగా అందరికి ఉండేది స్ట్రెస్ అనేది. బట్ నేను స్ట్రెస్ రిలీఫ్ గురించి స్పెసిఫిక్గా స్ట్రెస్ రిలీఫ్ గురించి అంటే నేను యాక్టివిటీ చేయను. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 years ఆఫ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ 20 సంవత్సరాలుగా నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసింది ఒక 3 విషయాల వల్ల యూ విల్ కంప్లీట్లీ గెట్ ఈ స్ట్రెస్. ఒకటి, స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు సమయాన్ని గడపడం. ప్రతిరోజు మార్నింగ్ నాకు ఇది ఖచ్చితమైన దినచర్య. టీ తాగే ముందు మార్నింగ్ లేవగానే నా బుక్ తీసుకొని అందులో నేను ఆ రోజుగా వర్క్ చేయాల్సిన పనులన్నీ బోత్ పర్సనల్ ప్రొఫెషనల్ అన్నీ కూడా ఐ విల్ రైట్ డౌన్, ఐ పెన్ డౌన్ ఆన్ వైట్ పేపర్. ఇది ఎందుకు చెప్తున్నాను, హౌ ఇస్ ఇట్ డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీ అంటే, నీ మైండ్లో ఉన్న క్లటర్ని, నీ మైండ్లో ఉన్న వివిధ ఆలోచనల్ని దాన్ని పేపర్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ గెట్ స్లైట్లీ రిలీవ్. అంటే యూ నో వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ ద డే. మోస్ట్ ఆఫ్ దెమ్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఆ రోజు ఏం చేయాలో దే విల్ నాట్ ప్లాన్. ఆ ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా స్ట్రెస్ వస్తుంది. సో ఇది ఒకటి మొదటిది. నీతోని నువ్వు సమయాన్ని గడపాలి. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నీకు తెలియాలి, ఆ రోజు, ఆ వారం, ఆ సంవత్సరం. అందుకే గోల్స్ పెట్టుకోమని చెప్తాను. మొదటిది అది. రెండోది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. మీ వైఫ్తోని మేబీ టీ ఎవ్రీడే, పిల్లలతోని జస్ట్ ఆస్కింగ్ దెమ్ హౌ వాజ్ ద స్కూల్ ఆన్ ద డే, స్కూల్ ఎలా ఉంది అని అడగడం. ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా క్రిటికల్. చాలామంది ఎస్పెషలీ మెన్ దే ఫీల్ స్ట్రెస్డ్ బికాస్ దే హ్యావ్ ఎ గిల్ట్. నేను నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీని అడిగే ఎక్కువ టైం పిల్లలతో నేను గడపలేకపోతున్నాను. ఆ గిల్ట్తో స్ట్రెస్ విల్ రైజ్. సో ఇఫ్ యూ స్పెండ్ సమ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్ ఏ డెడికేటెడ్ మేనర్, ఐ థింక్ అది స్ట్రెస్ తగ్గిస్తుంది. మూడోది, మీ స్నేహితులతో గడపడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే నేను స్కూల్లో చదివానో, 2 స్కూల్స్లో చదివాను, హెచ్పిఎస్ రామన్ స్కూల్ ఎర్లీ ఎడ్యుకేషన్, తర్వాత లయోలా మోడల్ హై స్కూల్ అని. సో హెచ్పిఎస్ రామన్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ టచ్లో ఉన్నారు. లయోలా మోడల్ హై స్కూల్లో చాలా వరకు నా విద్యను అక్కడే అభ్యసించాను. సో అక్కడున్న ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కూడా ఇక్కడ టచ్లో ఉన్నారు. దాదాపు నెలకి ఒకసారి కానీ 2 సార్లు కానీ అందరం కలుస్తాం. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మీ మిత్రులతో, స్నేహితులతో రోజు కలవాలని, బట్ పీరియాడిక్గా కలుస్తుండడం కూడా ఇట్స్ అ బిగ్ డిస్ట్రెస్ యాక్టివిటీ. ఎందుకంటే యూ విల్ బికమ్ ఎ చైల్డ్ అగైన్, యువర్ ఇన్నర్ చైల్డ్ కమ్స్ అవుట్ వెన్ యూర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ 3, స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు గడపడము, మీ ఫ్యామిలీతోని సరైన సమయాన్ని గడపడము, స్నేహితులతో కూడా పీరియాడిక్గా సమయాన్ని గడపడం.
ఇది ఐ థింక్ ఇవన్నీ ఉండి దీంతో పాటు 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవడం, ఇది దీనికి కాంప్రమైజ్ లేదు. ఎవరైతే ఖచ్చితంగా 8 నుంచి 9 గంటలు ప్రతిరోజు నిద్రిస్తున్నారో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, స్ట్రెస్ విల్ బి లెస్ అని. సో స్పెసిఫిక్గా ఏం యాక్టివిటీ చేయను, దీస్ ఆర్ ద బేసిక్స్ దట్ ఐ ఫాలో. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ డిస్ట్రెసింగ్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటున్నాను. దట్స్ నైస్. అంటే లైక్ ప్లానింగ్ యువర్ డే ప్రాపర్లీ, అది కూడా ఐ థింక్ మీకు అంటే ఆ ఉండే అంత బిజీ స్కెడ్యూల్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడం, మీరు చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవడము. సో దట్ విల్ యాక్చువల్లీ రిలీవ్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్స్. అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం. జనరల్గా మీరు అంటే స్కూల్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు లైక్ అంటే ఓన్లీ ప్రొఫెషన్లో మనం మ్యాక్సిమం 60-70% ఆఫ్ ఆర్ డైలీ టైం ప్రొఫెషన్కి వెళ్ళిపోతుంది. సో కాన్స్టెంట్గా మనం ఆ జాబ్ గురించి ఆలోచించుకుంటూ విల్ బి కాన్స్టెంట్లీ స్ట్రెస్. ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తామో లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ, వాళ్ళు దే బి టోటలీ నాన్ జడ్జ్మెంటల్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ స్ట్రెస్ బస్టర్. సో దట్స్ నైస్ టు నో దట్ మీరు ఇవన్నీ like you spend time with friends and family to de-stress you, because it's important for a doctor to de-stress himself, because he will be saving tanu chaala mandi lives save chestar kabatti like doctors kuda ila hobbies ila de-stressful methods andarki advice cheyadame kaakunda vallu kuda follow aithe doctors ఆరోగ్యంగా ఉంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. డాక్టర్స్ కి సంబంధించి ఏదైనా ఒక కామన్ మిస్నోమర్ ఏమని చెప్తారు? ఇవన్నీ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ డాక్టర్స్ మీద చాలా మిస్కన్సెప్షన్స్, అపనమ్మకాలు చాలా ఉన్నాయి. కాకపోతే అన్నీ నేను వివరించలేను. ఒక దాని గురించి మాత్రం నేను వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి అర్బన్ రూరల్ డివైడ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సర్వీసులు కనుక చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సిమిలర్లీ ఇప్పుడు సిటీస్లో దేర్ ఇస్ అన్ ఓవర్ సప్లై ఆఫ్ డాక్టర్స్, రూరల్ ఇండియాలో దేర్ ఇస్ అన్ అండర్ సప్లై. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా WHO ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అవసరం. కానీ ఇండియాలో ఇప్పుడు ప్రతి 836 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. సో వీ ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ. షార్టేజ్ ఉంది అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇండియాలో వీ హ్యావ్ ఎనఫ్ సప్లై ఆఫ్ డాక్టర్స్. కాకపోతే ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అర్బన్ రూరల్ డివైడ్. ఈ అర్బన్ రూరల్ డివైడ్ అంటే డాక్టర్స్ ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయరు అన్నది చాలామందికి ఒక అంటే డాక్టర్స్ మీద ఉన్న కోపం అని చెప్పాలా, అదొక అపనమ్మకం ఉంది. డాక్టర్స్ వెళ్ళరు అక్కడికి. దీనికి ఏంటంటే డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, దే ఆల్సో హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుకుంటారు. వాళ్ళకు కూడా దే వాంట్ టు యూజ్ కార్స్ ఫర్ కమ్యూట్, రోడ్స్ బాగుండాలి, సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఇవన్నీ వాళ్ళు కూడా కోరుకుంటారు. సో ఏంటంటే ఇదంతా ఆ ఎకో సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్న ఇది అవసరం ఇది. సో ఒక డాక్టర్ రూరల్ ఏరియా కూడా వెళ్ళి పనిచేయాలంటే ఎప్పుడైతే అక్కడ మంచి స్కూల్స్ ఏర్పడతాయో, మంచి గ్రాసరీ స్టోర్స్ కానీ వసతులు అన్నీ కనుక కల్పించగలిగితే ప్రభుత్వం, తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డాక్టర్లే కాదు, అక్కడ రూరల్ కాల్ సెంటర్స్ వచ్చాయి, రూరల్ IT పార్క్స్ వచ్చాయి. అప్పుడు ఇంజనీర్స్ కూడా వెళ్ళి వర్క్ చేస్తారు, డాక్టర్స్ ఒక్కలే కాదు. సో ఆ అపనమ్మకం పోవాలి. సో వన్స్ ఫెసిలిటీస్ వస్తే ఆటోమేటిక్గా పాపులేషన్ విల్ మూవ్ దేర్ అండ్ విల్ బీ హ్యాపీ టు సర్వ్. ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అంటే ఆ మిస్నోమర్ కానీ అపనమ్మకం కానీ ఇది ఒకటి వివరించాలనుకున్నాను. నాకు తెలిసి ప్రతి డాక్టర్ వాళ్ళు ఫైనల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు అందరూ రూరల్ సర్వీస్ అయితే చేస్తారు, ఒక 1 year అందరూ చేస్తారు. సో డాక్టర్స్ రూరల్ సర్వీస్ చేయరు అనేది అయితే ఏం లేదు, బట్ ఒక 1 year చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు సిటీకి రావడం అనేది జరుగుతుంటుంది. కరెక్ట్ అన్నారు. ఇంకోటి జనరల్గా డాక్టర్స్నే పెళ్లి చేసుకుంటారు అనేది ఒకటి కామన్ టాక్. సో దానికి మీరేం చెప్తారు? అంటే లైక్ నేను విన్నాను చాలామంది పెళ్లి సంబంధాలు అలా చూసేటప్పుడు ఓకే షీఈ్ డాక్టర్, సో మన అంటే లైక్ వేరే ప్రొఫెషన్ వాళ్ళు జనరల్గా అప్రోచ్ అవ్వరు, డాక్టర్ కాబట్టి డాక్టర్నే ఏం చేస్తారేమో అని అప్రోచ్ అవ్వరు.
సో దానికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు ఇందాక అడిగారు కదా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్నోమర్ అని. ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్నోమర్. యాక్చువల్గా ఒక డాక్టర్నే పెళ్లి చేసుకోవడం అన్నది ఎస్, అంటే అదొక చాలా సంవత్సరాల నుంచి కొంచెం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే అది కూడా మొత్తానికి కరెక్ట్. దీంట్లో ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే డాక్టర్స్లో చాలా వరకు లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఎందుకు అంటే మీరు ఒక డిగ్రీ తీసుకుంటే అది 3 సంవత్సరాలే, ఇంజనీరింగ్ విద్య తీసుకుంటే 4 సంవత్సరాలు, మెడికల్ విద్య మాత్రం 6 సంవత్సరాలు. సో యూఆర్ స్పెండింగ్ జస్ట్ లైక్ యూఆర్ స్పెండ్ మీ స్కూల్లో కనుక 5th క్లాస్ నుంచి 10th or 12th వరకు మీ ఫ్రెండ్స్తో ఎలా చదువుతారో, యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ టీన్స్ అండ్ ఎంటరింగ్ అడల్ట్హుడ్. సో పాసిబ్లీ అంటే ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 19-20 till you're 24-25 in your key ages you're actually studying with your closemates and అక్కడ చాలా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ అట్లా మ్యారేజెస్ చేసుకునే అవకాశం కూడా చాలా ఉంది. పేరెంట్స్కి కూడా అదొక ఎగైన్ అది కూడా ఒక అపనమ్మకం. ఒక డాక్టర్ హస్బెండ్ని డాక్టర్ వైఫే అర్థం చేసుకోగలదు, డాక్టర్ వైఫ్ని డాక్టర్ హస్బెండ్ అర్థం చేసుకోగలడు. అది ఒక డెఫినెట్గా దట్స్ ఏ రాంగ్ థాట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పేరెంట్స్. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అని నేను అనుకోను, బట్ అది ఆనవాయితీగా వస్తుంది చాలా సంవత్సరాల నుంచి. డాక్టర్ పెళ్లి చేసుకోవాలి అలా ఏం లేదు. దర్ లాట్ ఆఫ్ పీపుల్ మనకు తెలిసిన సర్కిల్లో చాలా మంది ఇంజనీర్స్ని అండ్ బిజినెస్ మ్యాన్ని అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు దే ఆర్ క్వైట్ హ్యాపీ అండ్ సో అది కూడా ఒక మిస్నోమర్ అని చెప్పొచ్చు మనము. అండ్ జనరల్గా డాక్టర్స్ అందరికి టైంకి తినాలి అని చెప్తారు. అంటే లైక్ మీరు హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అంటే టైంకి తినాలని చెప్తారు. బట్ యాజ్ అ డాక్టర్ అండ్ డాక్టర్స్కి అసలు టైంకి తినడానికి టైం ఉంటుందా? తప్పకుండా. అంటే చాలా మంది డాక్టర్స్కి ఉంటుంది. కొన్ని ప్రొఫెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనస్థెటిస్ట్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, కొన్ని ప్రొఫెషనల్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్, కొన్ని స్పెషాలిటీ డాక్టర్స్కి సడన్గా ఎమర్జెన్సీస్ మే కమ్. సో అట్లాంటి టైంలో అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. బట్ ఐఎమ్ సీయింగ్ అంటే న్యూ జనరేషనల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దే ఆర్ సేఫ్ గార్డింగ్ దేర్ హెల్త్. ఇంతకుముందు ఉండేది అంటే డాక్టర్స్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఉండడం వల్ల చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉండి టైంకి తినకపోవడం అంటూ జరిగేది. బట్ డాక్టర్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ taking care of their health now. But one thing is there, I have noticed that there are a lot of smokers in doctors. There are a lot of alcoholics in doctors. Alcoholics, okay, they may be in control, but I think smoking is something that's unacceptable. Maybe because like what I noticed is generally surgeons like long surgeries అలా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి టైంకి తినడానికి టైం ఉండదు. సర్జరీస్, లాంగ్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్ అలా చేసేటప్పుడు ఉండదు. అండ్ కంటిన్యూస్ సర్జరీస్ ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లైక్ చాలా కేసెస్ ఉంటాయి. సో అలా ఒకదాని తర్వాత ఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళకి టైం లేక అండ్ ఫర్ టు కీప్ అప్ దేర్ ఎనర్జీ మేబీ వాళ్ళు స్మోకింగ్కి అలవాటు పడి ఉంటారు. That's wrong, but అదే టైంకి తినకపోవడం అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. ఐ థింక్ they have to make it. Earlier it was there, but I think now the new generation doctors are quite planned and I think they are safeguarding their health. ఒకప్పుడు అంటే డాక్టర్స్ సంఖ్య కూడా తక్కువగా ఉండేది. సో ఒక్క డాక్టరే మాక్సిమం కేసెస్ డీల్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా పెరిగారు. లైక్ జూనియర్స్, సీనియర్స్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో డాక్టర్స్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దియర్ హెల్త్ అనుకుంటా కంపేర్ టు మన ఓల్డ్ జనరేషన్ డాక్టర్స్. Absolutely. అండ్ మీరు ఒకవేళ హైపోథెటికల్గా డాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకునేవాళ్ళు అండ్ వై? నాకు ఒక 3 ప్రొఫెషన్స్ ఎంచుకునేవాళ్ళేమో. ఒకటి డెఫినెట్గా లీగల్ ప్రొఫెషన్. ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ లాయర్ అండ్ ఈవెన్చువల్ ఏ జడ్జ్. అంటే ఇది పర్సనల్ ఆన్సర్ బికాస్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ వెరీ అనలిటికల్ వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ థింగ్స్. సో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ లాయర్, లీగల్ ప్రొఫెషనల్. అండ్ మాకు ఫ్యామిలీ వైజ్ కూడా చాలామంది my great grandfathers and grandfathers were great lawyers. So possibly I would have taken that route. The second is definitely politician. So that I can do now also. So there's no
restriction on that. That is another area that I would have loved to do. And third, still I am doing now. I love to be a teacher. So I would have become a teacher in a healthcare management college or a medical college or some institution. So these could be my alternate careers. మీరు చెప్పిన ఇప్పుడు మీరు లా పొలిటీషియన్ అండ్ టీచర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ గివెన్ అ ఛాన్స్ లైక్ ఇఫ్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ ఫ్రమ్ ఫస్ట్ ఇంక్లూడింగ్ మెడిసిన్ లా పాలిటిక్స్ టీచర్ ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటారు? మెడిసిన్ డెఫినెట్లీ, అన్డౌటెడ్లీ. తప్పకుండా ఐ థింక్ చాలా బెనిఫిట్స్ అయ్యాయి. రైట్ ఫ్రమ్ పర్సనల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఫస్ట్ మా పేరెంట్స్కి, మా తల్లిదండ్రులు వాళ్ళు అంటే వాళ్ళు కలలు కన్నారు మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని. సో అంటిల్ ఐ బికేమ్ ఎ డాక్టర్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ దే టుక్ ఇట్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బాధ్యతలా తీసుకొని చదివించారు. అప్పుడు మనం డాక్టర్ అయిన తర్వాత when you look back, now we feel proud that okay, we have made our parents happy. And so are the first thing, and what is the benefit that you have? Yes, you have kept your parents happy. మీ parents ని సంతోషంగా ఉంచారు ఈ వాళ్ళు అనుకున్నది సాధించి. రెండు, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఎవరికి ఏ వైద్యపరంగా ఏ అడ్వైస్ కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, లేదంటే ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా, సో దే ఆర్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ అస్. సో ఇన్ దాట్ వే మనం చాలా కనెక్టెడ్గా ఉంటాం ఫ్యామిలీస్తోని, ఫ్రెండ్స్తోని. అదొకటి, అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అటాచ్మెంట్ దట్ వీ విల్ హ్యావ్, ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా వెన్ దే రిలై ఆన్ యూ, అంటే వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మీరు దాన్ని తప్పకుండా మీకు ఒక బాధ్యత వచ్చేస్తుంది వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు. అండ్ ఒక వైద్యుడిగా డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎవరిది ఏది ఉన్నా కానీ. సో ఈ విధంగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్. ఆ ప్రొఫెషనలిజం వల్ల యూ విల్ హ్యావ్ అ పర్సనల్ కనెక్ట్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ సర్కిల్స్, ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని, and you get to know them deeply. So lot of advantages. That's nice. Yeah, even I can relate. అంటే like one thing as you said, మీరు చెప్పినట్టు parents need to make our parents proud. Always your parents will be proud the whole time just because you are a doctor ఒకటి. And ఇంకోటి, me being a mother, నేను డాక్టర్ అవడం వల్ల like it was easy for me to treat my children. Basic ailments కి డాక్టర్ హాస్పిటల్ దగ్గర పరిగెత్తకుండా I could give basic treatment to my own family. So that was very useful for me. Assurance కానీ మన మీద ఉండే నమ్మకం ద్వారా కానీ వాళ్ళకు కొంచెం దే ఈజ్ అవుట్ అండ్ దే గెట్ అ లాట్ ఆఫ్ కంఫర్ట్. సో ఆ కంఫర్టింగ్ మీరు ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకున్న మెడికల్ కండిషన్ కూడా ఇట్ విల్ గెట్ సెటిల్డ్. కామన్గా చాలా మంది అంటే ఇంట్లో ఒకళ్ళు డాక్టర్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని కూడా డాక్టర్ చేయాలి అనుకుంటారు. సో అలా అందరు డాక్టర్స్ అనుకుంటారా? లైక్ వాళ్ళు డాక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళందరూ డాక్టర్ అయితే బాగుంటుంది, అలా ఏమైనా ఉంటుందా? చాలా వరకు చూస్తాం అది పర్టికులర్గా. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్స్లో చాలా చూసాను. ఎందుకంటే అప్పుడు ద నెంబర్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్, ఒక వ్యక్తి అంటే ఒక ఫ్యామిలీలో డాక్టర్ అయితే అతను హాస్పిటల్ని బిల్డ్ చేయడము, మళ్ళీ ఆ ఫ్యామిలీ బిజినెస్ని రన్ చేయడానికి వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వడము, ఇది చాలా వరకు చూశాను. కాకపోతే నేను చూసే న్యూ ట్రెండ్ అంటే ఈ కరెంట్ జనరేషనల్ ట్రెండ్ ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చింది చదువుతున్నారు. సో అలా ఖచ్చితంగా డాక్టర్సే అవ్వాలి, డాక్టర్స్ పిల్లలు అన్నది ఏం లేదు. సమ్ టైమ్స్ దే మే గెట్ ఇన్స్పైర్డ్, sometimes they may get demotivated. మా ఫాదర్ మదర్ ఎప్పుడు ఇంట్లో ఉండట్లేదు డాక్టర్స్, అట్లా డిమోటివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఎస్, దట్ ట్రెండ్ ఈస్ గాన్ నౌ. the kids are taking their own choices of career now. ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఉండేది. సో వాళ్ళు అంటే జస్ట్ లైక్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ పిల్లల బిజినెస్ టేక్ ఓవర్ చేసినట్టు ఆ హాస్పిటల్ని టేక్ ఓవర్ చేయడానికి
ఎక్కువగా పిల్లలు డాక్టర్స్ అయ్యేవాళ్ళు. Correct. బట్ నాకు తెలిసి ఇప్పుడు స్లోగా ట్రెండ్ తగ్గుతుంది అనిపిస్తుంది. బట్ అగైన్ లైక్ ఫ్యామిలీలో ఒకళ్ళు డాక్టర్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు లైక్ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నాకు మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు లైక్ మై సిస్టర్ వాజ్ ఇన్ స్కూల్. కాకపోతే తను నన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని షీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్ నౌ. సో లైక్ సో ఇన్స్పిరేషన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారనేది అయితే ఉంటుంది. ఒకవేళ అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ పేషెంట్తో క్రిటికల్ సిచ్యువేషన్ ఎన్కౌంటర్ అయినప్పుడు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు పేషెంట్కి సో వాళ్ళకి ఆ న్యూస్ కన్వే చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో సో ఆ న్యూస్ ఎలా కన్వే చేస్తారు లైక్ ప్రాసెస్ అంటూ ఉండదు, బట్ దెర్ ఈజ్ ఏ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఈ కన్వే ఈ బ్యాడ్ న్యూస్ ఏదైతే మనం కన్వే చేయాలో అది చేంజ్ అవుతుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్రేకింగ్ అవుట్ దట్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ గాట్ ఎ క్యాన్సర్ అండ్ ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో అది బ్యాడ్గా ఉందని చెప్పడం, రైట్? సో వాళ్ళ క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తోని పిలిచి వాళ్ళతో కౌన్సిల్ చేసి చాలా ఎంపథెటిక్, అంటే అది ఆటోమేటిక్గా ఒక డాక్టర్స్కి తన అనుభవంతో వచ్చేస్తుంది. అది ఎలా చెప్పాలి అంటే దే గెట్ వాళ్ళకి అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తారు ఏ పేషెంట్ అయినా కానీ. సో ఆ ఎంపథెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఒక పేషెంట్ కానీ వాళ్ళ అటెండెంట్కి కానీ. నేను సిచ్యువేషనల్ ఎందుకన్నానంటే ఒక్కొక్క స్పెషాలిటీలో ఒక్కొక్క విధంగా ఇది కన్వే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎమర్జెన్సీ రూమ్లో వి గెట్ పేషెంట్స్ ఇన్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, చాలా క్రిటికల్గా వచ్చి దే మే లూజ్ లైఫ్. సో అప్పుడు ఆ డెత్ న్యూస్ని బ్రేక్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, బట్ చాలా ఎంపథెటిక్గా వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ స్లో మేనర్ వి టేక్ దెమ్ వి గివ్ దెమ్ సమ్ ప్రైవసీ, take them to a room and speak to their closest family members and convey that. So it's a very painful thing, but it has to be conveyed in a proper manner. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో యాజ్ అ సొసైటీ we accept that death is a part of life. So చాలా వరకు it's difficult, but we convey it, and the patient attendants also will take it in a రైట్ స్పిరిట్. ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, కన్వే చేయడం ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్, బట్ వీ చూస్ హూమ్ టు కన్వే అండ్ వెన్ అండ్ హౌ టు కన్వే బేస్డ్ ఆన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇట్ డిఫర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంపతి రిమైన్స్ సేమ్. సో ద వే వీ కన్వే. ఫైనల్గా ఈ మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అనుకునే ఈ యంగ్ జనరేషన్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే పర్సనల్ అడ్వైస్ ఏంటి? ఇప్పుడు వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకి ఆస్పైరింగ్ డాక్టర్స్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రొఫెషన్, వెరీ నోబుల్ ప్రొఫెషన్. వైద్యు నారాయణ హరి అంటారు. ఓకే, సో ఒక వైద్యుడు దేవుడితో సమానం, ఎందుకంటే ఆబ్వియస్గా దే ఆర్ గివింగ్ లైఫ్, దే ఆర్ యాక్చువల్లీ సేవింగ్ ఎ లైఫ్, giving life to individuals. So obviously that phrase was very well coined by our ancestors. So our respect మీరు కాపాడుకోవాలంటే there are certain things that you need to, certain practices, principles that you need to adhere to. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకి అంటే వైద్య విద్యార్థులనే కాదు అందరికీ నేను ఏ కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా రేషనల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ today the youngest generation has is distraction with technology. So too much of addiction to technology, be it technological games, social media. So it's chala ekkunda distraction which you have to use it rationally, and you have to plan your timing for everything. So please ensure that use the technology wisely. Technology has a lot of advantages also. So మీరు AI and the artificial intelligence, how to wisely use that in improving your education, getting the right answers. So itlanti vaatiki technology ni use wisely, but don't get addicted and be immersive in technology by wasting your time.
Okay, and medicine is a very, very noble profession, and I would definitely advise whoever are aspiring to take this, you should gain patience and don't get distracted by another thing that some of your friends who are taking other career paths, engineering or law or CA or any other, they finish their degrees quickly, they get into jobs much quicker than you. అది వాళ్ళు తొందరగా కెరియర్ పాత్వే ఉంటుంది వాళ్ళది, సో వాళ్ళని చూసి కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మెడిసిన్ ఈజ్ అ స్లో కెరియర్ బట్ ఇట్స్ అ వెరీ ప్రామిసింగ్ కెరియర్. సో ఆ డిస్ట్రాక్షన్ కూడా పెట్టుకోకండి. జస్ట్ బీ పేషెంట్ and focus on your education. It's very, very important in medical studies particularly. Thank you, Dr. Srinivas garu, for sharing your valuable personal journey. ఈ total medical personal experiences కానీ మీ థాట్స్, మీ అంటే రెగ్యులర్ మన మెడికల్ ప్రొఫెషన్ కాకుండా మీ పర్సనల్ థాట్స్ ఇవన్నీ మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అంటే జనరల్గా మన సమాజంలో మెడిసిన్ అనేది ఒక సైన్స్, డాక్టర్ అనేది ఒక ప్రొఫెషన్ మాత్రమే అనుకునే మన సమాజంలో ఈరోజు మనం ఒక డాక్టర్ వెనకాల ఉండే ఎమోషన్స్, వాళ్ళు పడే శ్రమ, ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం. సో లెట్స్ రెస్పెక్ట్ డాక్టర్స్ అండ్ ప్రొటెక్ట్ అవర్ డాక్టర్స్. థ్యాంక్ యూ.